గారు కూడా నేను ఒక ఆర్టికల్ రాశానండి అంతకుముందు. అసలు యాక్చువల్లీ ది ఓకే. సెంచరీస్ గ్రేటెస్ట్ ఫెమినిస్ట్ అని. అదే అదే. ఎందుకంటే మీరు అన్నట్టుగా ఎంతమంది నితీష్ ఉమెన్ కుమార్ కి సంపూర్ణ మద్య రెస్పెక్ట్. నిషేధం చేశారు. 10,000 వేయటము, రెండోది మహిళల భద్రత, 3 స్కూల్కి అదే వెళ్ళే కాదండి. పిల్లలకి సైకిళ్ళు ఉచితంగా సైకిళ్ళు ఇవ్వటం. అవునండి. అదే కాదండి. ఇప్పుడు మోడీ గారు చూడండి, మొత్తం స్కీమ్లన్నీ మేము చదువుతూ ఉంటాం కదా, చాలా బోరింగ్ అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటారు ఎదురుగా వాళ్ళు. ఇప్పుడు టాయిలెట్స్ అనండి, ఇండ్లు అనండి, ఇంట్లో నీళ్ళు అనండి, కరెంట్ అనండి, రైట్. దాని తర్వాత ఇంట్లో ఉన్న వారికి ఆరోగ్య బీమా అనండి, ఇవన్నీ చాలా మండేన్ స్టఫ్. అంటే చూడడానికి చాలా ఏదో అట్రాక్టివ్గా చాలా పెద్ద విషయాలు, వేల కోట్లు పెట్టి ఏదో ప్రాజెక్టులు చేసినట్టుగా ఇట్లాంటివి, అంటే పెద్ద వినాగ్రేషన్లు ఇట్లా అనిపించవు. కానీ ఎంతో మంది మహిళలకి, కొన్ని కోట్ల మంది మహిళలకి, దేశం వైడ్గా 10 కోట్ల మంది మహిళలకి గ్యాసే కానివ్వండి, కరెంటే కానివ్వండి, నీళ్ళే కానివ్వండి, ఇంట్లో దాని తర్వాత టాయిలెట్లే కానివ్వండి, ఇండ్లే కానివ్వండి, దాని తర్వాత ఫైనల్గా ఇన్సూరెన్సే కానివ్వండి, నెల 5 కిలోల ఉచిత బియ్యము గోధుమలే కానివ్వండి, ఇవన్నీ కూడా ఎస్పెషల్లీ బీహార్ మీకు తెలిసిన విషయమే. అది మన తెలంగాణలో 5 కిలోల బియ్యము అని అంటే, రేషన్ బియ్యము అని అంటే పెద్దగా వాడకపోవచ్చు కానీ, ఎందుకంటే ఆర్థికంగా బాగా వెనుకబడ్డ ప్రాంతం. అవును. అక్కడ టాయిలెట్ అన్నా, ఇండ్లు అన్నా, ఏవైనా కానీ ఇంతకుముందు ప్రభుత్వాలు చేసినవి కావు. అవి ఇంకా లూటీ చేసుకుని జంగిల్ రాజ్ లాంటి పేర్లు తెచ్చుకున్నవే కానీ అసలు వీరందరికీ రిలీఫ్ ఇచ్చిన ప్రభుత్వాలే లేవు. ఓకే. సో అట్లాంటి ప్రభుత్వం చేయబట్టి ఈరోజు అది ఇద్దరిది డబుల్ ఇంజన్ సర్కార్ అన్నట్లుగా ఇద్దరిది కూడా చూడండి ఉమెన్ సెంట్రిక్ ఉంటాయి. మోడీ గారివి పాలసీస్ చూడండి మోస్ట్లీ ఉమెన్ సెంట్రికే ఉంటాయి. రైట్. వీరివి చూడండి మోస్ట్లీ ఉమెన్ సెంట్రికే ఉన్నాయి, రైట్. మహిళా కేంద్రంగా ఉంటాయి. రైట్. కిషోర్ కుమార్ రెడ్డి గారు, ఇందాక తులసిరెడ్డి గారు కూడా అన్నారు దీని ఇంపాక్ట్ అంతకేమి కనిపించదు. ఒకవేళ మహాగఠబంధన్ గెలుచుంటే దాని ప్రభావం వేరేగా ఉండేది. అక్కడ ఆల్రెడీ అధికారంలో ఉన్నారు కాబట్టి, కేంద్రంలో ఎన్డీఏ అధికారంలో ఉంది కాబట్టి ఫలితాలు వచ్చాయి అని మీరేమనుకుంటున్నారు? ఎందుకంటే గతంలో పశ్చిమ బెంగాల్లో హోరాహోరీ పోరులో మీరు దగ్గర ఓడిపోయారు. త్వరలో పశ్చిమ బెంగాల్ ఎన్నికలు జరగబోతున్నాయి. అలాగే మీకు గుండెకాయ వంటి ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు కూడా త్వరలో ఉండబోతున్నాయి. దీని ఇంపాక్ట్ ఏమైనా ఖచ్చితంగా ఉంటుందా? దానికి అదే చూడాలా? తప్పనిసరిగా ఇంపాక్ట్ ఉంటుందండి. ఇప్పుడు మీకు అంతకుముందు జనరల్ ఎలక్షన్స్లో 240 వచ్చినప్పుడు మీకు కాంగ్రెస్కి 99 వచ్చాయి. అవును. రాహుల్ గాంధీ గారు మొదటిసారి లీడర్ ఆఫ్ ది ఆపోజిషన్ తీసుకుని పార్లమెంట్లోకి, అంతకుముందు 10% రానప్పుడు ఏం చేశారు? అధీర్ రంజన్ చౌదరి గారిని పెట్టారు. ఈసారి ఏం చేశారు? వారే అయ్యారు. వారి తీరు తెన్ను, వారి వ్యవహార శైలి అన్నిట్లలో మార్పు వచ్చింది. ఏ పార్టీకైనా ఎన్నికల్లో గెలుపు ఓటమి అనేది తప్పనిసరిగా ఒక స్ప్రింగ్ లాగా ఇదవుతుంది. అంటే వాళ్ళ వాక్లో ఒక స్ప్రింగ్ అంటారు. సో ఒక ఉత్తేజము, ఒక ఉత్సాహాన్ని ఇస్తుంది.